కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది. నామినేషన్ పేపర్ లీకేజ్ పై ఇప్పటికే పీసీసీ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అయితే నటరాజన్ కి పడని వాళ్ళు ఎవరో పార్టీ నేతల లిస్ట్ రెడీ చేసే పనిలో ఇక్కడ పీసీసీ అయితే నిమగ్నమైంది. ఇక కాంగ్రెస్ కి తలనొప్పులు తేనున్న ఈ కోవట్టుల వ్యవహారం పూర్తిగా గతంలోనూ కాంగ్రెస్ పార్టీకి కోవట్ల వ్యవహారం ఒక రకంగా అంటరాని కొయ్యగా మారిన విషయం తెలిసింది. ఇప్పుడు కూడా సేమ్ అటు మీనాక్షి నటరాజన్ కి సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు విషయంలో కూడా ఎవరైతే పడని నేతలు ఉన్నారో వాళ్ళే ఇటు భారతీయ జనతా పార్టీకి లీకేజ్ అందించినట్టుగా ఇటు పీసీసీ అయితే అనుమానాలు వ్యక్తం చేసింది. ఓ ముఖ్య నేతపై ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సందేహాలు అయితే బలపడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. నోటీస్తో ఇక్కడ బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని చెప్పి సంఘవి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కోర్టులో చూసుకుంటామంటూ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా దీనికి సంబంధించి ఎవరెవరు కోవట్టులు ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతో పాటు అటు అధిష్టానానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పెద్దలు కూడా ఒక్కసారిగా దృష్టి సారించారు. అయితే రేపు కాంగ్రెస్ పార్టీ ఇది నామినేషన్కి సంబంధించి అత్యవసర భేటీ కానున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే అటు తెలంగాణకు సంబంధించినటువంటి నేతలతో పాటు అటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీకి ఎక్కువ కట్టారు. ఈ ఒక్కసారిగా నామినేషన్ పత్రాల లీకేజీకి సంబంధించి హస్తం పార్టీలో పూర్తి అలజడి రేగినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ నామినేషన్ లీకేజీకి సంబంధించి పూర్తిగా ఒక లిస్టు రెడీ చేస్తున్నట్టుగా అయితే అధిష్టానం నుంచి వస్తుంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలే ముఖ్యంగా అటు ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన నేతలే ఉన్నారు అని చెప్పి ఒక సమాచారం ఉంది. దీన్ని ఎలా చూడాలి అసలు? రైట్ రవిచంద్ర, ఈ మీనాక్షి నటరాజన్ యొక్క రాజ్యసభ యొక్క నామినేషన్ తిరస్కరణ గురి కావడము కాంగ్రెస్ పార్టీ నిజంగా షాక్ గురైందని చెప్పొచ్చు. దీని మీద పోస్ట్ మార్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. అసలు ఏం జరిగింది, ఎక్కడ మొదలైంది, ఎవరు ఒప్పందించారు అనే దాని మీద చాలా జరుగుతూ ఉంది డిస్కషన్స్. దీని మీద హైకమాండ్ కూడా ఫోకస్ చేసినట్టుగా కనబడుతూ ఉంది. సో ఎవరిచ్చారు, ఈ శ్రీలత అనే ఒక మాజీ కార్పొరేటరు కంప్లైంట్ చేశారు నటరాజన్ మీద, మీనాక్షి నటరాజన్ మీద ఒక ప్రైవేట్ కేసు నమోదు చేయడం జరిగింది. అది కోర్టుకు కూడా వెళ్ళింది. సో దానికి కౌంటర్ అఫిడవిట్ కూడా మీనాక్షి నటరాజన్ ఇచ్చారు, అంటే రిప్లై కూడా ఇచ్చారు కోర్టు ద్వారా, తన లాయర్ ద్వారా. ఇది అలానే ఉండిపోయింది. ఈ విషయము తన అఫిడవిట్లో ఫామ్ 26లో ఆమె నమోదు చేయలేదు. సో ఈ నమోదు చేయలేని విషయము బీజేపీకి ఎలా తెలిసింది? సో ఈ బీజేపీకి ఎవరు చెప్పారు అంటే కాంగ్రెస్ నుంచి ఎవరో ఒప్పందించారు అంటే ఇక్కడ తెలంగాణలో ఒక శ్రీలత అనే ఒక మహిళా ఎక్స్ కార్పొరేటరు కాంగ్రెస్ మాజీ నాయకురాలు ఇచ్చిన కంప్లైంట్ విషయం అక్కడున్న మధ్యప్రదేశ్ లీడర్లకు ఎలా తెలుసు, ఎలా కంప్లైంట్ ఇచ్చారు అనే దాని మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. సో దీని మీద రకరకాల అపోహలు లేదా అనుమానాలు, కొన్ని కామెంట్స్ గాంధీ భవన్ వర్గాలు వినబడుతున్నాయి. కొంతమంది వారు, కొంతమంది వీళ్ళు అని రకరకాలు వినబడుతున్నాయి. కొంతమంది అయితే దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి వర్గీయులు, ఆయన వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇంకొక వర్గము కొంతమంది ఉంటారు సీనియర్లే, అంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేకపోతుంది అనేది ఒక పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. అంటే మాటికి ప్రతిదానికి ప్రభుత్వ పాలనలో లేకపోతే పార్టీ కార్యక్రమాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటుంది, అన్నీ తానే చూసుకుంటుంది అనే ఒక టాక్ కూడా వినబడుతూ ఉంది. సో అందులో భాగంగా మరి సీఎం రేవంత్ రెడ్డి వర్గము ఇది చేసిందా అనేది ఒక మాట వినబడుతూ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ కేసు విషయంలో ప్రభుత్వం ఒకవైపు ఉంటే మీనాక్షి నటరాజన్ ఒకవైపు ఉందనే చర్చ కూడా జరిగింది. అంటే విద్యార్థుల వైపు తను ఉంది అనేది ఒక చర్చ టాక్ అయితే గాంధీ భవన్లో జరుగుతూ ఉంది. మరొక వైపు ఖమ్మంలో జరిగిన సంఘటన ఏవైతే ఇండ్లు గులగొట్టిందో ప్రభుత్వం ఒక వర్షన్ అయితే తనదొక వర్షన్. ఇంకా ఇది ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని కేసులు 10ల సంఖ్యలో కొన్ని కేసులలో ప్రభుత్వం ఒకవైపు ఉంటే మీనాక్షి నటరాజన్ మరొక వైపు ఉందనే చర్చ అయితే గాంధీ భవన్లో జరుగుతుంది చాలా రోజుల నుంచి. సో దీన్ని ఆధారంగా చేసుకొని మీనాక్షి నటరాజన్ మీద ఒక రివెంజ్ తీసుకున్నారా అని ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే దీన్ని ఎవరు బాహటంగా చెప్పట్లేదు, కానీ గాంధీ భవన్లో ఇంటర్నల్గా కొంతమంది అయితే చర్చించుకుంటున్నట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది.
ఎందుకంటే అధికారికంగా ఎవరు చెప్పలేరు, అధికారికంగా మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖండించాడు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఈరోజు చాలామంది లీడర్లు హనుమంతరావుతో సహా చాలామంది లీడర్లు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు, బీజేపీని విమర్శిస్తున్న పరిస్థితి. సో కానీ ఇంటర్నల్గా సంథింగ్ ఎవరో ఒకరు ఈ సమాచారాన్ని లీక్ చేశారు, ఈ లీక్ చేయడం వల్లనే మధ్యప్రదేశ్కి వెళ్ళింది అనేది ఒక టాక్ వినబడతా ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక గతంలోనూ అటు ఇప్పుడు కూడా వీర విధేయురాలుగా మీనాక్షి నటరాజన్కి పేరుంది. అటు రాహుల్ గాంధీకి కూడా ముఖ్య అనుచరాలు అని చెప్తుంటారు. అలాంటి మీనాక్షి నటరాజన్కి తెలంగాణలో పూర్తిగా అంటే ఇటు రేవంత్ రెడ్డి వర్గమా లేదంటే ఇతర వర్గమా ఒక లిస్టు రెడీ చేస్తున్నట్టుగా తెలుసు. ముఖ్యంగా ఈ లిస్టులో ఎంతమంది పేర్లు ఉండే అవకాశం, ఒకవేళ ఈ లిస్టు కనుక బయటకు వస్తే హైకమాండ్ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవసరం? ఖచ్చితంగా దీని మీద సీరియస్ అయితే యాక్షన్ తీసుకుంటుంది. ఒక జాబితా అయితే విడుదల అవుతున్నట్టుగా మనకు తెలుసు. వాళ్ళు ఇంటర్నల్గా ఒక సమాచారం అయితే తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ జాబితాలో నిజంగా ఒకవేళ వారి మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే నిజంగా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కాంగ్రెస్లో. అదొక వైపు ఉంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంచెం బాగలేదు. ఎందుకంటే ఇటు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడము, బీజేపీ రావడము, తర్వాత తమిళనాడులో డిఎంకే పార్టీతో చాలా రోజుల దోస్తీ కటింపు కావడము ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మరి తెలంగాణలో ఒకరు నిజంగానే రేవంత్ రెడ్డి దీని మీద వెనకాల ఉన్నాడని వాళ్ళ ఎంక్వైరీ తెలిస్తే నిజంగా రేవంత్ రెడ్డి మీద చర్య తీసుకునే అంత ధైర్యము అధిష్టానం చేస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే ఒకవైపు బీజేపీ పార్టీ అక్కడ రెడీగా ఉంది, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేరేసే జోడో నాతో కలువు అన్న సందర్భంలో ఇప్పుడు ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డిని రచ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ రేవంత్ రెడ్డి కాకుండా చిన్న చిన్న నాయకులు అంటే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద వేటుపడే అవకాశాలు, సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడంటే దీని మీద పునరాలోచన చేస్తుంది, సమయం కోసం ఎదురు చూస్తుంది. అధిష్టానం ఎప్పుడు కూడా సమయం కోసం చూస్తుంది. ఎలక్షన్ కూడా ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు మార్చలేని పరిస్థితి. ఒకవేళ రేవంత్ రెడ్డి కాకుండా మనం అనుకునేది రేవంత్ రెడ్డి వర్గం అనుకుంటున్నాం. ఒకవేళ ఆయన కింద 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకులు ఒకవేళ ఉన్నట్టు మొన్న బీజేపీలో ఒక ఇష్యూ జరిగింది. ఈటెల రాజేందర్కి వ్యతిరేకంగా ఒకళ్ళు ఎవరో వేశారు, అది కాస్త తెలిసింది, అది బండి సంజయ్ అనుచరుడు అని తెలిసింది. బండి సంజయ్ 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకుడు కాబట్టి వెంటనే సస్పెండ్ చేశారు. సో అలాంటి లీడర్లు అయితే సస్పెండ్ చేస్తారు, సోకాజ్ నోటీస్ ఇస్తారు, క్రమశిక్షణ సంఘం ఉంటుంది, దాని మీద చర్యలు తీసుకుంటారు. కానీ మొత్తం రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి దీని వెనకాల ఉన్నాడంటే అది కొంచెం కష్టమే. సో దీని మీద ఎంక్వైరీ చేస్తుంది. ఇది కేవలం ఒక ఆరోపణలు, విమర్శలు, సమాచారం మాత్రమే, అఫీషియల్గా ఇంతవరకు రాలేదు. వాళ్ళైతే ఖండిస్తున్నారు. చూడాలి మరి ఒక జాబితా అయితే తెప్పించుకుంటుంది, దీని వెనుక ఎవరు వర్క్ చేశారు, బీజేపీ నేతలకు ఎవరు ఒప్పందించారు, అసలు ఎగ్జాక్ట్లీగా ఆ ఫైల్తో సహా దాదాపు 20 పేజీల మొత్తం టోటల్ పిటిషన్ ఏదైతే ఉందో అదంతా కూడా బీజేపీల చేతికి ఎలా పోయింది, అది కూడా ఇక్కడ కాదు మధ్యప్రదేశ్ బీజేపీ చేతులకి ఎలా పోయింది. ఒక రిటర్నింగ్ ఆఫీసరు రిజెక్ట్ చేసే లెవెల్లో కంప్లైంట్ పోయిందంటే పక్కా ఆధారంతో వాళ్ళు చేశారు. వాళ్ళ దగ్గర ఆధారం లేకపోతే కంప్లైంట్ చేయరు కదా. సో దీని మీద కాంగ్రెస్ కొంత నిజంగా ఇబ్బంది పడతా ఉంది, ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. ఆ ఫామ్ 26లో కనుక ఆమెకి ఇక్కడ తెలంగాణలో ఉన్నది, అది క్రిమినల్ కేసా, మామూలు కేసా, ప్రైవేట్ కేసా, ఏదో ఒకటి ఖచ్చితంగా కోర్టులో ఇక కొనసాగుతోంది. అది దాన్ని అక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే హెడ్ఏక్ ఉండదు. సో తను మర్చిపోయిందా, ఓవర్లుక్ అయిందా, లేకపోతే అది గుర్తులేదా తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రంలో కాదు, తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఈ నేపథ్యంలోనే రేపు ఒకటి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల పిసిసి ప్రెసిడెంట్లు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలు, ముఖ్య నాయకులందరితో రేపు మీటింగ్ జరుగుతుంది. ఆల్రెడీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అక్కడికి వెళ్తారు, 2 రోజులు అక్కడే ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రాత్రికి బయలుదేరుతున్నారు. 2 రోజులు కూడా ఢిల్లీలో ఉండే అవకాశాలున్నాయి. రేపు నీతి ఆయోగ్ ఒకటి మీటింగ్ ఉంది, అఫీషియల్ మీటింగ్. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మీటింగ్ ఉందో ఈ తాజా పరిణామాలు, ఆ తర్వాత వీటన్నిటి మీద హైకమాండ్తో చర్చించే అవకాశాలున్నాయి. హైకమాండ్ కూడా ఆరాధిస్తుంది నిజంగా ఇలా ఎవరి హస్తం ఉంది.
ఎస్, నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు పదే పదే చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికి కూడా ఒకవేళ సుప్రీంకోర్టు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గనక ఈ కేసు గనక వచ్చేస్తే గనక రాబోయే రోజుల్లో ఇది భారతీయ జనతా పార్టీకి ఏకగ్రీవమయ్యే అవకాశం. దీనిపైన కాంగ్రెస్ ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుంది? రైట్. ఇప్పుడు వాస్తవానికి మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈసీ దగ్గర వెళ్ళారు. ఈసీ దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈసీని కలిశారు. ఇంకా అక్కడ నుంచి అఫీషియల్ సమాచారం. దాని తర్వాత ఈసీ రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలని ఉన్నారు. ఇంకా ఇంతవరకు వెళ్ళలేదు. వెళ్తారు. అంటే అన్ని లీగల్ టీం అంతా కూడా రెడీ అయిపోయింది సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి. కానీ మోస్ట్లీ రవిచంద్ర సుప్రీంకోర్టు కూడా ఏమి చేయలేని పరిస్థితి. సుప్రీంకోర్టు ఎన్నికలకు సంబంధించిన నియమావళి, రూల్స్, రెగ్యులేషన్స్ వీటిలో కూడా పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చు అని కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ సీటు కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్టుగా అని చాలా ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా అది ఈసీ విషయంలో మేము జోక్యం చేసుకోమని జడ్జిమెంట్ ఇవ్వచ్చు అని కొంతమంది న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే అంటుంది పశ్చిమ బెంగాల్లో సర్ పేరుతో లక్షలాది ఓటర్లను ఎలా అయితే బీజేపీ తొలగించిందో ఈ ఓట్లతో పాటు ఇప్పుడు సీట్లు కూడా ఒక ఎంపీ సీటు కూడా చోరీ చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని రేపు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అంటే వీళ్ళు బీజేపీ బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు, మహిళా బిల్ అంటున్నారు, మహిళల కోసం చాలా చేయాలంటున్నారు. అలాంటి బీజేపీ ఒక మీనాక్షి నటరాజన్ను ఆమె సీటును కొట్టేశారు, కావాలని కొట్టేశారు అనే ఒక సంకేతాలను, అభిప్రాయాన్ని ఉద్యమం రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ప్రజల్లోకి వెళ్ళి బీజేపీని ఎండగట్టాలి, జాగ్రత్తగా ఉండాలి, బీజేపీ చేతిలోకి రాష్ట్రాలను అప్పచెప్తే ఇలానే ఉంటుంది అని ప్రజలను ఒక అప్రమత్తం చేసే రకంగా కొన్ని కసరత్తులు అయితే ప్రారంభిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏమైనా ఈరోజు కానీ రేపు కానీ ఇదే అంశానికి సంబంధించి ఏదైనా భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా రాజ్కుమార్? రైట్. సో తెలంగాణకు సంబంధించిన క్రమశిక్షణ కమిటీకి మల్లు రవి అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన ఉన్నారు. అయితే ఇంటర్నల్గా అంటే రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే వాటి మీద ఆయనే తీసుకుంటాడు. కానీ ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా నేషనల్ ఇష్యూ అయింది కదా. సో దీని మీద పలాని పర్సన్ పేరని ఇంతవరకు రాలేదు. ఒకవేళ పలాని పర్సన్ కాంగ్రెస్లో ఉన్న పలాని వ్యక్తి ఈ సమాచారం లీక్ చేశాడని తెలిస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మల్లు రవి ఈ స్టేట్ ఏదైతే ఉందో డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు. కానీ ఇది జాతీయ వ్యాప్తంగా కేసు కాబట్టి ఇది నేషనల్ ఇష్యూ కాబట్టి జాతీయ వ్యాప్తంగా ఉన్న క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. ఫస్ట్ ఇది పేర్లు బయటికి రావాలి. ఇంకొక వర్షన్ కూడా ఉంది. ఎవరైతే కేసు నమోదు చేశారో శ్రీలత అనే మాజీ కార్పొరేటర్, మాజీ కాంగ్రెస్ నాయకురాలు, ఈమె ఒకవేళ ఇవ్వచ్చు అనేది ఒక బీజేపీ నేతలకు ఈమె, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ పేరు 7 సీట్లు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. దాంట్లో అఫీషియల్గా మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఆల్రెడీ ఆమె నోటీసులో ఉంది కదా, శ్రీలత నోటీసులో. ఒకవేళ శ్రీలతే బీజేపీ వాళ్ళకు ఒప్పందించవచ్చు కదా, వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా అనేది ఇంకొక టాక్ జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఇచ్చారా ఆమె ఇచ్చారా అనేది జరుగుతుంది. ఆమెను సంప్రదించడానికి మనం ప్రయత్నం చేశాం, మాట్లాడుతూ ఉంది. ఒకవేళ నిజంగా ఆమె మాట్లాడితే ఆమె చెప్తుందా నేనే బీజేపీ నేతలకు అంటే మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు కానీ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కాదు ఒక బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడున్న స్థానిక బీజేపీ నేతలతో కనెక్ట్ అయ్యి ఈ నుంచి మధ్యప్రదేశ్కి ఏమన్నా ఆమె కంప్లైంట్ ఇచ్చిందా అనే కోణం కూడా ఇంకొక వర్షన్ ఉంది. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటర్నల్గా ఒక కమిటీ వేయాలని చూస్తుంది. ఆ కమిటీ వేసిన తర్వాత ఇంత పెద్ద సీనియర్ నాయకురాల మీద కుట్రేవలు చేశారు. అసలు ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఇలా జరిగితే మామూలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే పరిస్థితి ఏంది అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. రవిచంద్ర ఎస్ రాజ్కుమార్, ఇందాక 9+ న్యూస్తో అటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా మాట్లాడుతూ మాకు అంత అవసరం లేదు, అలాంటి తీసుకోవాల్సిన అవకాశం కూడా లేదు, అది కాంగ్రెస్ పార్టీ తప్పిదమే అని డైరెక్ట్గా చెప్పిన నేపథ్యంలో ఇక్కడి నుంచి బీజేపీ నేతలు నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనిపిస్తుందా? సో ఎగ్జాక్ట్గా రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒకరి మీద ఒకరు అవకాశం కోసం చూస్తారు. మనం వాళ్ళు డైరెక్ట్గా మేము మా సంబంధం లేదు, మా పాత్ర లేదని చెప్పినా అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉప్పు నిప్పుగా నడుస్తూ ఉంది. రీసెంట్గా రేవంత్ రెడ్డి ఉప్పల్ ఓపెనింగ్ కార్యక్రమంలో డైరెక్ట్గా కిషన్ రెడ్డి మీద కామెంట్ చేశాడు. వరుసగా గత 4-5 రోజుల నుంచి బీజేపీ మీద తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేస్తున్నాడు. డైరెక్ట్ కిషన్ రెడ్డి మీదనే అటాక్ చేశాడు. సో కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, ఈ ప్రాజెక్టులన్నీ కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు, బీజేపీ అడ్డుకుంటుందని చేశాడు. కాబట్టి రాజకీయాల్లో ఒకరికంటే ఒకరు పై చేయి సాధించాలని చూస్తారు. ఏదైనా అవకాశం వస్తే చాలు దాన్ని అవకాశాన్ని వాడుకోవడానికి చూస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఏ ప్రత్యర్థిపై ఎవరు పైచేయి సాధించారు అవకాశం కోసం చూడడమే ఇక్కడ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్. సో కాబట్టి రీసెంట్లీ కొన్ని చూసాం, ఒక పార్టీలో ఉన్న సీనియర్ నేతపై ఒక అలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా చూసాం మనం, బండి సంజయ్ విషయంలో వాళ్ళ కుమారుడి విషయంలో ఒక ఇష్యూ వచ్చింది. సో ఆయన చేయకుండా వాళ్ళ కుమారుడు చేశాడు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా తనకు అనుకూలంగా ఫైటింగ్ చేసింది. సో అది రాజకీయం కావచ్చు, ఇష్యూ మీద బేస్ కావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో ఎలా చేస్తారు అనేది మనం చూడాలి. నిజంగా బీజేపీ వాళ్ళు దీంట్లో వస్తాం ఉందా, బీజేపీ వాళ్ళే తీసుకున్నారా? ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు రామచంద్రరావు వాళ్ళు మాట్లాడారు, డైరెక్ట్ మనతో కూడా మాట్లాడితే మాకు సంబంధం లేదు, అది వాళ్ళు చూసుకోవాలి. అసలు కోవట్లో ఉన్నారు, కాంగ్రెస్లో కోవట్లు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ కోవట్ల సంగతి వాళ్ళు చూసుకోమనండి, వాళ్ళు ఎవరు సమాచారం ఇస్తారో వాళ్ళది కనిపెట్టుకోమనండి అని కాంగ్రెస్కే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.